చీఫ్ మినిస్టర్ గారి ఫోటోలు పెట్టేందుకు ఈరోజు రాజంపేట నియోజకవర్గం కూడా తిరిగి థ్యాంక్ యూ. సీఎం అండ్ డిప్యూటీ సీఎం రెండు ఫోటోస్ ప్రతి ఆఫీస్లో పెట్టాలని సర్కులర్ ఇచ్చారు. ప్లీజ్ ఫాలో దట్. ఒక్కరికి కూడా చలనం లేదు. 340 ఫోటో నుంచి ఒడ్డు బిడ్డ నుంచి కూడా ఏది లేదు. కాబట్టి దీన్ని మనం ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫీసులో ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు విడిగా పెట్టాలి అని చెప్పి పోయిన నెల అంటే జూన్ నెల 15వ తేదీన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు రాజంపేటలో ఎటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవ్వట్లేదు. కాబట్టి మేము ఈరోజు ప్రతి ఆఫీస్ని సందర్శించిన తర్వాత అక్కడ వాళ్ళకు మాకు ఇంకా ఐఎన్పిఆర్ నుంచి రాలేదు కాబట్టి మేము పెట్టలేదు అనే మాట చెప్తున్నారు. అందుకోసం జనసేన పార్టీ తరఫున మేమే ముఖ్యమంత్రిది, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రతి ఆఫీస్కు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి చోట కూడా ఆఫీస్లో ఆ ఫోటోలు పెట్టించాము. అలాగే ప్రతి ఆఫీస్లో ఇక్కడ ఆర్డీఓ గారికి కలవడం జరిగింది. ఆర్డీఓ గారికి కూడా చెప్పాము, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్, మీరు ఆల్ ఓవర్ డివిజన్ ఏదైనా ఉంటే బడ్జెట్ లేకపోయినా ఏదైనా మీకు సప్లై రాకపోయినా కూడా, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి నెల దాటిపోయింది, ఇప్పటికి కూడా ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటో లేదు, ఉప ముఖ్యమంత్రి ఫోటో లేదు. కాబట్టి మేమే సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. నేను అందరికీ చెప్తాను సార్, మీరు కూడా సప్లై చేయండి అని చెప్పారు. మాకు గవర్నమెంట్ వచ్చేటప్పటికి లేట్ అవుతుందని చెప్పారు. కాబట్టి మేమే అన్ని రెవెన్యూ కార్యాలయాలకి, మండల కార్యాలయానికి అన్నిటికి కూడా మేమే సప్లై చేసి పోలీస్ స్టేషన్లకు అన్నిటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం.